హలో అండి, అందరికీ నమస్కారం. నేను సింగపూర్లో మీ గోదావరి అమ్మాయి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను సింగపూర్లో రెంటల్ హౌస్ మనం తీసుకోవాలంటే ఎలాగా, అలాగే అందులో ఉండే స్ట్రగుల్స్ నేను పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్లో ఏమేమి ఫేస్ చేశానో అవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే చూడండి. ఇంకా మనం టాపిక్లోకి వస్తే ఏంటి అంటే, మీరు సింగపూర్ మొదటిసారి వస్తున్నట్లయితే మీరు సింగపూర్లో రూమ్ ఎత్తుక్కోవాలంటే మీకు అక్కడి నుంచి అవ్వదండి. ఇక్కడ ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండాలి. అలా అయితే అది మీకు కొంచెం ఈజీ అవుతుంది. ఇక్కడికి వచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత మీ అంతటి మీరు చూసుకోవచ్చు, అదేం కాదు. కానీ మీరు అక్కడి నుంచి చూడాలంటే మాత్రం అది కష్టమేనండి. ఒక మనిషి అంటూ మీరు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండాలి. ఇంకా ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు వేరే వాళ్ళ ద్వారా ఎలాగో వచ్చారో ఒక ఇల్లు చూసుకున్న తర్వాత నచ్చలేదు అనుకుంటే చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కెరోసెల్ అనే ఒక యాప్ ఉందన్నమాట లోకల్గా, దాంట్లో చూసుకోవచ్చు. అలాగే 99.com అని ఇంకొకటి ఉంది. ఫేస్బుక్ పేజెస్లో కూడా చాలా వాటిల్లో కూడా పెడుతూ ఉంటారు పోస్టులు, అవి కూడా గ్రూప్స్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెప్పండి, అవి నేను ట్యాగ్ చేస్తాను కామెంట్స్లో. ఇంకా అసలు విషయానికి వస్తే, నేను మొదటిసారి సింగపూర్ వచ్చినప్పుడు నాకు తెలిసిన అక్క వాళ్ళు చూసి పెట్టారనమాట. పాపం వాళ్ళు ఉండేది వేరే ఏరియాలో, చాలా ఊరికి ఒకవైపు వాళ్ళు ఉంటే ఇంకొక వైపు నేను చేసే లొకేషన్ అనమాట. అయినప్పటికీ వాళ్ళు ఏదో కష్టపడి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కొని నాకు రూమ్ చూసి పెట్టారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కాకపోతే ఎక్కడ పొరపాటు జరిగిందని అంటే, నేను ఇంటికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత అడ్వాన్స్ కట్టేశాను, రెంటల్ కూడా కట్టేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 2 రోజులే ఉన్నాను. ఈ ఓనరు ఆమె ఇక్కడ మనం లోకల్ ఆమె కూడా కాదులేండి, ఇండియనే. కాకపోతే ఎప్పుడో తరతరాలు ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళకి సంబంధించిన అనమాట, వాళ్ళు ఇండియన్స్ చెప్పాలంటే. కానీ ఆవిడ ఎంత క్రూయల్గా బిహేవ్ చేసిందంటే నా దగ్గర, అసలు నేను ఇంకా కళ్ళలో నీళ్ళతో వర్షంలో లగేజ్తో బయటకు వచ్చాను. అది కూడా 100 కేజీలు లగేజ్ తెచ్చుకుని వచ్చాను నేను అని చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో. ఎంతమంది గుర్తుందో, ఎంతమంది చూసారో తెలీదు. అంత లగేజ్ వేసుకుని నేను వర్షంలో ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను ఆమె వల్ల. ఏంటి అని అంటే, ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది లోకల్స్ ఉంటారు, వాళ్ళ ఓన్గా ఉన్న వాళ్ళ ఇల్లులు ఉంటాయి కదా, ఫ్లాట్స్, వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు. ఈ రెంట్కి తీసుకున్న వాళ్ళు కూడా ఇంతకాలానికి కనుక కాంట్రాక్ట్ తీసుకుని మళ్ళీ వీళ్ళకు కూడా ఇంకొకరికి రెంట్కి ఇస్తారనమాట. హోల్ యూనిట్ అంటే ఫుల్ ఫ్లాట్ రెంట్కి తీసుకుని అందులో ఒక రూమ్లో వాళ్ళు ఉంటూ మళ్ళీ ఇంకొక రూమ్ వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు. అలా కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. 2-3 కాంట్రాక్ట్లు అవుతూ ఉంటాయి ఇక్కడ. అలా ఆమె కాంట్రాక్ట్ అయిపోవచ్చిందంట. ఆ విషయం ఆమె చెప్పలేదు ఈ అక్క వాళ్ళకి ఎవరికి కూడా. ఒక 3-4 నెలల్లో ఆమె కాంట్రాక్ట్ అయిపోద్దంట. నాకు ఇక్కడ ఏంటి అని అంటే, మన సింగపూర్ వచ్చి ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నందుకు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి. హెచ్డిబి రిజిస్ట్రేషన్ అంటారు, హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళదన్నమాట. అది గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. మనం ఆ రిజిస్ట్రేషన్ చూపిస్తే పలానా గదిలో పలానా అడ్రస్లో నేను అద్దెకుంటున్నానని మనం ఒక ప్రూఫ్ చూపిస్తేనే హెచ్ఆర్లో మనకి హౌసింగ్ అలవెన్స్ అనేది వస్తుందన్నమాట. దానికోసం హెచ్డిబి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈమె రిజిస్ట్రేషన్ అవుతుందో లేదో పక్కాగా తెలుసుకోకుండా డబ్బులు తీసేసుకుంది, అద్దెకి ఇచ్చేసింది గది. సో నేను చెప్పాను, నాకు రిజిస్ట్రేషన్ కావాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి చేస్తానందా. తీరా ఏంటి అని అంటే, మనం హెచ్డిబి రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే మన కాంట్రాక్ట్ మినిమం 6 నెలలు వ్యాలిడ్ ఉండాలన్నమాట. ఆమె కాంట్రాక్ట్ అయిపోవచ్చింది, సో అందుకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదనే విషయం నేను వచ్చిన 2 రోజు కూడా కాదు, 4 రోజుకి అనుకుంటా, 3 రోజుకి ఆమె చెప్పింది నాకు. అసలు ఏం చేయాలో కూడా తెలియదు. ఆగదే చాలా కష్టం మీద దొరికింది. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, అప్పటికి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు అనమాట. ఉన్న ఒకరిద్దరిని కూడా అంతలా నా కోసం పట్టించుకుని హెల్ప్ చేసే అంత ఎవరిని అడగలేను నేను. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఆ అక్కోళ్ళని ఎలాగో నేను వాళ్ళకి అంత అవసరం లేకపోయినా వాళ్ళకి కల్పించుకుని నాకు హెల్ప్ చేద్దామని చెప్పి చేశారు. కానీ నా పరిస్థితి ఇలా అయింది. 3వ రోజుకి ఇలా చెప్పేసిందమ్మ, సారీ నేను రిజిస్ట్రేషన్ చేయలేను, ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, ఏమనుకోక అంటే, ఇంక నాకు చాలా బాధేసింది. అప్పటికప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏమీ తెలీదు, ఎవరో తెలీదు సరిగ్గా. సరే ఏదో బాధపడ్డాను. ఈ కెరోసెల్ యాప్లోనే కనుక్కుని ఒక గది చూసుకున్నాను అనమాట. 5 రోజులే ఉన్నాను ఆ ఇంట్లో. నేను 5 రోజులు 6 రోజులు ఉన్నాను ఫస్ట్ ఇంట్లో. ఆమె ఫస్ట్ రోజు ఉన్నప్పుడులా బిహేవియర్ ఆమె తర్వాత లేదనమాట. ఇలా చేసిందని చెప్పేసి నేను చెప్పానమాట. ఈ అక్క వాళ్ళకి ఎవరైతే మిడిల్లో ఉండి రూమ్ చూపించారో వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు అడిగారంట, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అమ్మాయిని అలా ఇబ్బంది పెట్టడం అని. వాళ్ళు ఏదో కొంచెం గట్టిగా మాట్లాడేసరికి ఈమె అదంతా నా మీద చూపించింది. చాలా చిన్న విషయాలకు నాతో కొట్లాట వేసుకుని, గొడవ వేసుకుని, పొద్దున పూట ఫస్ట్ 2 రోజులు అసలు నాకు స్టవ్ వెలిగించి వంట చేయడానికి కూడా కుదరలేదు నాకు. అలా నాకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. 3వ రోజు ఒకే ఒక రోజు వంట చేసుకుంటే, అంత పొద్దున్నే వంట చేస్తున్నావు ఏంటని అడిగి ఆమె గొడవ పెట్టుకుంది. నాకు ఆ రోజు క్లాస్ ఉంది, నేను వెళ్ళాలి, నేను ఉన్న ప్లేస్ నుంచి గంట సేపు జర్నీ చేసుకుని వెళ్ళాలి, కాబట్టి నేను ఎర్లీగా వంట చేస్తున్నాను. ఆమెకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆమె విసురుకుంటా కసురుకుంటా చాలా ఇబ్బంది పెట్టింది నన్ను. అది వదిలేస్తే ఇంకా అది అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను కెరోసెల్లో గది చూసుకుని అప్పటికప్పుడు మారాను. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఆమె నాకు ఇవ్వాల్సిన డబ్బుల్లోంచి ఎక్స్ట్రా డబ్బులు కట్ చేసుకుని
నాకు అద్దె ఆ వైఫైతో కలిపే అద్దె చెప్పాలంటే ఆమె వైఫై కూడా నేను కనెక్ట్ చేసుకోలేదు. ఆమె అంతటా ఆమె పాస్వర్డ్ చెప్పింది కానీ నేను కనెక్ట్ కూడా చేసుకుని వాడుకోలేదు. కానీ ఆ వైఫైకి కూడా ఆమె 4 రోజులకి కలిపి $50 ఎంత ఛార్జ్ చేసింది నాకు చాలా అన్యాయంగా. ఇంకా అలా ఎక్స్ట్రాగా ఏంటేంటో లెక్కలు చెప్పి నా దగ్గర చాలా డబ్బులు తీసుకుంది. సరే నేను ఇంకొకటే అనుకున్నాను మనసులో, ఒకరిది అన్యాయంగా ₹1 మనం తీసుకున్నామంటే ₹10 తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అదే నమ్ముతాను నేను. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నన్ను ఆమె బాధ పెట్టింది. ఆమె బాధపడాలని నేను అనుకోవట్లేదు, కానీ ఏ విషయంలో అయితే నన్ను బాధ పెట్టిందో అలాంటి డబ్బుల విషయంలో ఎలాగైతే ఇబ్బంది పెట్టిందో ఆ డబ్బులు అయితే ఆమెకి నిలబడిపోవు కదా, అంతే అనుకున్నాను నేను. వచ్చేసాను, బయటకు వచ్చేసి వేరే ఇంటికి వచ్చాను. అది ఇంకా దారుణం అసలు. రెండో ఇల్లు అయితే వాళ్ళు కూడా ఇండియన్సే. మళ్ళీ అక్కడికి వెళ్ళాను. 1.5 రోజు ఉన్నాను ఖచ్చితంగా. నేను అక్కడ వెళ్ళాను. ఆమె ఫస్ట్ ఏం మాట్లాడలేదు, అంతా బాగానే తీసుకుంది, డబ్బులు తీసుకుంది. ఇక్కడ నేను చేసిన పొరపాటు ఏంటి అంటే 2 చోట్ల కూడా నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి. అది నా పొరపాటు అని. ఫస్ట్ ఇంటికి వచ్చేసరికి నాకు బ్యాంక్ అకౌంట్ లేదనమాట. కానీ సెకండ్ ఇంటికి వచ్చేటప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది. నా దగ్గర ఉన్న డబ్బుల్ని నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకుని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉండాల్సింది. నేను చేయలేదు, నాకు తెలియలేదు ఇట్లా చేయాలి అని చెప్పి. ఆమె క్యాష్ మొత్తం నేను దాదాపు ఒక 70,000 వరకు నేను హ్యాండ్ క్యాష్ ఇచ్చేసాను అనమాట ఆమెకి. ఇక్కడ డబ్బుల్లో ఇచ్చేసేసరికి ఏమైందంటే ఆమె డబ్బులు అక్కడ దగ్గర పెట్టుకుంది జాగ్రత్తగా. ఫస్ట్ రోజు నైట్ వెళ్ళాను కదా, నెక్స్ట్ డే పొద్దున పూట వంట చేశాను. వంట చేస్తే నేను పప్పు మాత్రమే చేశాను. ఆ పప్పు వండడం వల్ల అంటే ఆమె బట్టలు అక్కడ కిచెన్కి ఆనుకునే బట్టలు ఆరేసుకునే ప్లేస్ ఉంటుంది అనమాట. ఆమె ముందే చెప్పింది, వంట నువ్వు చేసుకోవాలంటే నువ్వే సిలిండర్ కొనుక్కోవాలి, ఏంటేంటో లిస్ట్ చెప్పింది. దాన్ని కూడా నేను ఒప్పుకున్నాను. సరే అని చెప్పి పప్పు మాత్రమే చేశాను, తోటకూర పప్పు. ఆ పప్పు నేను వండడం వల్ల ఆమె బట్టలు పప్పు వాసన వస్తున్నాయని చెప్పి నైట్ వచ్చి రాగానే నాకు గొడవ పెట్టుకుంది, నేను పప్పు వండుకుని వెళ్ళడం వల్ల. ఊరికే నువ్వు ఇట్లా రోజు, అప్పుడు నేను చెప్పాను కూడా స్టార్టింగ్లోనే, నేను ప్రతిరోజు వంట చేసుకోవాలి, నాకు ఫ్రోజన్ ఫుడ్స్ పాడవు, నాకు అలర్జీ అని చెప్తే సరే సరే అని తల ఊపి ఆ తర్వాత రోజు పొద్దున్నే వంట చేస్తే నైట్ నేను క్లాస్కి వెళ్ళేటప్పుడు చాలా భయంకరంగా గొడవ పెట్టుకుంది నాతో. గట్టిగా అరిచేసి ఏదో ఎలా మాట్లాడిందంటే అసలు ఏదో నా మీద యుద్ధానికి ఏదో గొడవకు వచ్చినట్టు, నేను ఇంకోటి ఏదో క్రైమ్ చేసినట్టుగా అసలు చాలా గట్టిగా అరిచేసి, అంటే మామూలుగా అంటారు కదా కాపురాలు చేసుకుని ఆడవాళ్ళు మాట్లాడరు అట్లాగా, ఆమె ఆ రకం కాదనుకుంటా. ఆమె అలానే మాట్లాడింది చెప్పాలంటే. చాలా దారుణంగా వర్డ్స్ యూస్ చేసి, ఈ ఇండియన్స్ ఇంతే ఇలాగే ఉంటారు, అందుకే ఇవ్వను నేను ఇల్లు, అలా ఎలా మాట్లాడింది. నేను అంత నేరం ఏం చేశానో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వంట మాత్రమే చేశాను నేను. ఆ పప్పు చేశాను. దానికోసం అసలు చాలా పెద్ద గొడవ పెట్టేసుకుని రేపటి నుంచి నువ్వు వండడానికి వీల్లేదు, వండుకుంటే వారంలో 2 రోజులే వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినని అడిగింది. అప్పుడు నేను బాధపడి నేనేం మాట్లాడకుండా వెళ్ళి నిద్రపోవడం ట్రై చేశాను. కానీ ఇంకా ఈ వారం రోజులుగా తీసుకున్న స్ట్రెస్ వల్ల, నాకు హోమ్ సిక్ వల్ల, ఇవన్నిటి వల్ల నాకు ఇంకా జ్వరం వచ్చేసింది అనమాట. నెక్స్ట్ డే ఇంకా నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్కి నాతో పాటు వచ్చిన ఒక బ్యాచ్మెంట్ వెనక్కి వెళ్ళిపోయారు హోమ్ సిక్తో అని చెప్పాను కదా. తను ఫోన్ చేసి నేను ఇలా వెళ్ళిపోతున్నాను ఇండియాకి అని చెప్పారు. తను మంచి ప్లేస్లో దిగారు, ఇల్లు బాగానే ఉందని చెప్పారు. కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటని చెప్పి నేను అప్పటికప్పుడు నేను ఉన్న ఏరియా నుంచి ఇక్కడికి ఒక 20 మినిట్స్ ఎంతో టైం పడుతుంది రావడానికి. వచ్చి అడిగితే తను హోమ్ సిక్నెస్ వల్ల వెళ్ళిపోతున్నానని చెప్తే, నేను నా స్ట్రగుల్ అని చెప్పాను, అద్దింటి వల్ల నేను పడుతున్నా. అప్పుడు తను చెప్పింది, ఎలాగో నేను వెళ్ళిపోతున్నాను కదా, నువ్వు ఇక్కడికి వచ్చేసి నా ప్లేస్లో నేను ఇంటి ఓనర్తో మాట్లాడతానని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు కూడా ఓనర్స్ కాదు, నేను చెప్పాను కదా, వీళ్ళు ఒకళ్ళ దగ్గర అద్దెకి తీసుకుని మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళకి అద్దెకిస్తూ ఉంటారు, వాళ్ళు గదిలో ఉంటూ అలాగా. వాళ్ళు ఒక కప్పులు ఉండేవారు, వాళ్ళు ఇండియన్సే. వాళ్ళు ఏం చేశారంటే నాకు ఇలా చెప్తే అమ్మాయి ప్లేస్లో నేను వస్తాను, వాళ్ళకి కూడా హ్యాపీ. ఎందుకంటే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది ఎలాగో, వాళ్ళకి అద్దెపోకుండా నేను ఇమీడియట్గా వెళ్తాను. కానీ వాళ్ళు ఒక మంచితనం ఏంటి అని అంటే, నేను ఒక నెల అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, అది ఎందుకు లేవో చెప్తాను. వాళ్ళు రావడానికి ఒప్పుకున్నారు. సరే అని చెప్పి నేను ఈ ఇంటికి వచ్చి ఖాళీ చేసేస్తున్నానని ఇమీడియట్గా అమ్మాయిని తీసుకుని వచ్చి చెప్పాను. అలా ఎలా కుదురుతుందో అలా ఇలా అని చెప్పేసి అమ్మాయి గొడవ వేసుకుంది. మీరు మాట్లాడిన మాటలు నాకు సరిగ్గా లేవు, చాలా చిన్న విషయానికి మీరు నా మీద అరిచి కొట్లాడినట్టు మాట్లాడారు, అది నాకు నచ్చలేదు. నేను ఇక్కడ ఏదో ఉద్యోగం చేసుకుని ఉండడానికి వచ్చాను, మీరు ఇలా చేస్తే మొదటి రోజు మీరు ఎంతలా గొడవ వేసుకుంటే మిగిలిన రోజులు నేను ఇక్కడ మనశ్శాంతిగా ఎలా ఉండగలను? నాకు ముఖ్యంగా కావాల్సిన మనశ్శాంతి, నేను మీతో ఉండలేను, మీరు వంట చేయొద్దంటే నాకు అసలు కుదరదని చెప్తే ఆమె నాతో కొట్లాడి ఒక నెల అద్దె డబ్బులు మాత్రం నేను ఇచ్చిన అద్దె డబ్బులు మాత్రం వెనక్కి ఇచ్చింది. అడ్వాన్స్ డబ్బులు ఇవ్వలేదు నాకు వెనక్కి. అడ్వాన్స్ డబ్బులు ఆమె దగ్గరే పెట్టుకుంది. నాకు 35,000 లాస్ అనమాట. ఆమె ఇవ్వలేదు. నేను ఎంత గోడ చేసి ఏడ్చినా, నువ్వు ఇలా ఏడ్చి గోడ చేస్తే నేను పోలీసుని పిలుస్తాను, నాతో ఇంట్లో వస్తువులు అయ్యో పోయి నీ మీద రివర్స్లో కంప్లైంట్ చేస్తాను, నువ్వు ఫారినర్వి, నీ మాట ఎవరు నమ్మరు, నా మాట నమ్ముతాడు, నన్ను బెదిరించింది. అప్పట్లో నేను భయపడ్డాను. నాకు అసలు అంత ధైర్యం కూడా లేదు, ఇలా పోలీస్ కంప్లైంట్ చెయ్యొచ్చు, పోలీస్ కంప్లైంట్ చేస్తే ఫారినర్స్కి లోకల్స్కి ఒక చట్టం అంటూ ఏమి ఉండదు, అందరూ ఇక్కడ సమానమైన విషయం కూడా నాకు తెలియదు. తెలుసుంటే అప్పుడే ఆమె పోలీస్ స్టేషన్లో పెట్టించేదాన్ని. నాకు తెలియదు, ఈ మధ్య తెలిసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది వేరే వాళ్ళకి జరిగిన విషయంలో. అదే అప్పుడు నాకు తెలుసుంటే నేను అంత డబ్బులు లాస్ అయ్యేదాన్ని కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఈమె కూడా అంతే, ఒకటే కర్మ ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది, అది నమ్ముతాను నేను. ఆమె నా దగ్గర ఎంత తీసుకుందో అంతకు 2-3 ఇంతలు కూడా నష్టపోయే అవకాశం ఉందే అంతే. సో అది అలా జరిగింది కదా. నేను అక్కడి నుంచి ఇమీడియట్గా ఇక్కడికి మారిపోయాను. ఇక్కడికి మారిపోయిన తర్వాత
ఇక్కడికి వచ్చాను. ఇక్కడ కొన్నాళ్ళు బాగానే ఉంది. కానీ మా రూమ్మేట్ అలాగే వాళ్ళ అద్దెకిచ్చిన వాళ్ళు వాళ్ళ వీళ్ళు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ఒక మాట మీద ఉండేవాళ్ళు. నాకేమో ఏసీ పడేది కాదు. ఈమెమో ఫుల్గా ఏసి రగ్గు కప్పుకొని పడుకునేది. అదేమని పిచ్చో నాకు అర్థం కాదు. ఆమె మామూలుగా తుప్పడన్నా కప్పుకోవచ్చు. రగ్గు కప్పుకోవడానికి ఏసీ అంత పెంచుకుని పడుకోవాల్సిన అవసరం అంటే నాకు తెలియదు. నేను అప్పటికీ చెప్తాను నాకు హెల్త్ సెట్ అవ్వట్లేదు. అస్తమానం నాకు మిడిల్ అయ్యేటప్పుడు మొత్తం మూసుకుపోయి కోల్డ్ చేస్తూ ఉండేది. ఆమె అస్సలు అర్థం చేసుకుంది కదా. వీళ్ళు కూడా ఆమెకే సపోర్టివ్గా మాట్లాడేవాళ్ళు. చూశాను నేను ఇంకా ఉండే కొద్దీ కూడా చాలా చిన్న విషయాలకి వాళ్ళు నేను హడావిడిలో వాటర్ తాగిన గ్లాస్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి మర్చిపోయినా అలా చాలా చిన్న విషయాలకి ఊరికి వచ్చిన తర్వాత నాతో ఆర్గ్యూ చేసేవాళ్ళు. నేను డ్యూటీ చేసి వచ్చి అక్కడ స్ట్రెస్లో వస్తే ఇంటికి వస్తే మనశ్శాంతి లేదన్నట్టు ఉండేది. వాళ్ళు అద్దెకే ఉంటున్నారు నాలాగే, కానీ నా మీద పెత్తనం చేద్దామని చూసేవారు. చూశాను ఇంకా భరించలేక ఆ ఇంటి నుంచి కూడా నేను బయటికి రావాల్సి వచ్చింది. 4-5 నెలలు ఏమో ఉన్నాను. అలా దగ్గర నేను సంవత్సరంన్నర కాలం ఇలా చెప్పుకోవాలంటే చాలా స్టోరీలు ఉన్నాయి. ఇప్పటికే లెంతీ అయింది వీడియో, ఇంకా ఆపేస్తున్నాను. కాకపోతే స్టార్టింగ్ ఈ 3 మాత్రం ఇంకా నాకు ట్రాజిక్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. ఇంకెవరికి జరగొద్దనే కోరుకుంటాను. అలాగా మనం ఇంత డబ్బులు కడుతూ అద్దెల్లో ఉంటున్న పాపానికి ఇన్ని పడాలన్నమాట. ఇవన్నీ చెప్తున్నాను. ఇంకా చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇంకా చాలా పెద్దవే ఉన్నాయి. నాకన్నా ఎక్కువ పడిన వాళ్ళు కూడా ఉన్నారు. టైంకి వంట చేయొద్దు అంటారు, పలానా టైంలోనే వండాలంటారు, పలానా టైంలోనే చేసుకోవాలి వర్క్ అంటారు. అన్నిసార్లు కుదరదు. మెయిన్లీ నర్సెస్కి అసలే కుదరదు. మన డ్యూటీ టైమింగ్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకరోజు ఒకలా ఉంటే ఇంకొక రోజు ఇంకోలా ఉంటుంది. ఒకరోజు నిద్ర పడుతుంది, ఇంకొక రోజు నిద్ర పట్టకపోవచ్చు. అలా అనమాట. అలా చాలా ఉంటాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఉంటాయి. చెప్పాను కదా చాలా ఉంటాయని. అలా నేను సంవత్సరంన్నర కాలంలో 6 ఇళ్ళు మారాల్సి వచ్చింది. ఇక్కడ వరకు చెప్పిందంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరికి కూడా అద్దిళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయండి, క్యాష్ ఇవ్వకండి. ఇంకో బెస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, మీరు ఒకవేళ గుంపుగా వస్తున్నట్టు అయితే సింగిల్గా ఓనర్స్తో ఉండడం ఇంకా తలనొప్పి అనమాట. ఒక 6 కలిసి ఒక ఫ్లాట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ రెంటల్కి 6 కలిసి ఒక హెచ్డిబి ఫ్లాట్ తీసుకుంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఎవరు మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసేవాడు ఉండరు. అందరూ సమానమే. ఎవరు ఎక్కువ తక్కువ మాట్లాడడానికి సరిపోరు. అందరూ సమానంగా రెంట్ కడుతూ ఉంటారు. ఎవరు మీ మీద పెత్తనం చేయరు. మీకు నచ్చిన టైంలో వండుకుని తినొచ్చు అనమాట. అది ఒక ప్లస్ పాయింట్. సో నేను చూసిన దాన్ని బట్టి అది. ఇక్కడ వరకు నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఏ విషయంలో అయితే సఫర్ అయ్యానో మిగిలిన వాళ్ళు అలాంటి విషయాల్లో సఫర్ అవ్వద్దు. నేను ఎంత మనీ అయితే లాస్ అయ్యానో అలా మిగిలిన వాళ్ళు అవ్వద్దని. అదేవిధంగా మీరు ఒకవేళ హోల్ యూనిట్ తీసుకున్నా కూడా, నేను ఇంకో 4 ఇంటికి వచ్చినప్పుడు హోల్ యూనిట్ తీసుకున్నాను నాకు తెలిసిన కొలీగ్స్తో కలిపి. ఆమె మెయిన్ టెనెంట్ అని ఉంటారనమాట. అంటే 6గురిలో ఒకరు మెయిన్ టెనెంట్ అంటారు. ఆ కాంట్రాక్ట్ ఉంటుంది కదా, కాంట్రాక్ట్ ఈ మెయిన్ టెనెంటే సంతకం పెడతారు. మిగిలిన వాళ్ళు కూడా పేర్లు ఉంటాయి, కానీ ఈ మెయిన్ టెనెంట్ రెస్పాన్సిబుల్ అనమాట. ఏదైనా వస్తువు ఏదైనా లాస్ అయితే అలా ఇలా అయితే. అలా ఒక్కొక్కసారి ఈ మెయిన్ టెనెంట్ కూడా ఎట్లా ఫీల్ అవుతారంటే, ఓనర్స్లా ఫీల్ అయిపోయి మన మీద ఏంటో పెత్తనం చేసేసి మన మీద నెత్తి మీద ఎక్కాలని చూస్తారు. అలాంటి వాళ్ళని కూడా చూశాను. అది చూసి ఇంకా 4 ఇంటి నుంచి బయటకు రావడానికి అదే రీజన్. మెయిన్ టెనెంట్ ఓనర్ కన్నా ఎక్కువ ఫీల్ అయిపోయి ఆమె తలపొగరంతా చూపించుతూ ఉండేది నా ముందు. స్టార్టింగ్లో బాగానే ఉంది. తర్వాత కొన్ని చిన్న ఇష్యూ వల్ల అలా మాకు ఇదయింది గొడవలో. ఆమె తలపొగరు భరించలేక 4 ఇంటి నుంచి ఇంకా అట్లా బయటకు వచ్చేసాను. అలా జరిగిందండి ఇక్కడ వరకు అయితే. ఇంకొకటి ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటి చెప్పాలంటే, ఇప్పుడు ఒకవేళ మీరు రెంట్గా తీసుకుంటే హోల్ యూనిట్ 6గురితో కలిపి తీసుకోవచ్చు అని చెప్పాను కదా. సంవత్సరానికి అగ్రిమెంట్ చేసుకోవచ్చు, 2 సంవత్సరాలకి చేసుకోవచ్చు. సంవత్సరానికి తక్కువ అయితే చెయ్యరు. ఒకవేళ మీరు సంవత్సరానికి అద్దెకు తీసుకుంటే 1 నెల అడ్వాన్స్ తీసుకుంటారు. 2 సంవత్సరాలకి అద్దెకు తీసుకుంటే 2 నెలల అడ్వాన్స్ తీసుకుంటారు. 2 నెలల అడ్వాన్స్ తీసుకుని మాతో పాటు అంటే నా తర్వాత వచ్చిన బ్యాచ్ మా కొలీగ్స్ అనమాట. 6గురు కలిసి ఒక ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉన్నారు, బాగానే ఉంది. తర్వాత ఓనర్కి మరి ఆమెకి ఏమనిపించిందో, రెండోసారి కాంట్రాక్ట్ రెన్యువల్ చేసిన తర్వాత చేసిన 2 నెలలకి ఎంతో పిచ్చి రూల్ పెట్టి ఆమె వాళ్ళని వెకేట్ చేయించింది ఆవిడ. వాళ్ళు ఖాళీ చేసేసిన తర్వాత ఒకవేళ అందులో డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, ఏమైనా డ్యామేజ్లు జరిగితే వాటికి వీళ్ళే ఆ అడ్వాన్స్ నుంచి తీసుకుంటారని. కానీ ఈమె వీళ్ళ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ మనీకి ఇంకో అంటే వీళ్ళు ఇచ్చిందే చాలా ఎక్కువ చెప్పాలంటే $7,000. $7,000 అంటే దగ్గర మన ఇండియన్ మనీలో 5 లక్షల దగ్గర 5 లక్షల పైన అనుకుంటే, నాకు లెక్కలు రాకపోతే చెప్తున్నాను. కానీ చాలా ఎక్కువ అమౌంట్. $7,000 ఓనర్ దగ్గర పెట్టుకుని మళ్ళీ ఇంకొక $1,400 ఎక్స్ట్రా రిపేర్స్ కోసం వేసింది వీళ్ళకి. ఆ డబ్బులు కాకుండా, ఆ డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే పోయింది. అవి డ్యామేజ్ అయినవి చాలా చిన్న వాటికి మొత్తం అంతా మార్చాలని చెప్పింది ఆమె. అలా చాలా ఉన్నాయి. $1,400 అంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక $1,00,000 వీళ్ళ దగ్గర నుంచి గుంజడానికి చూసింది. వాళ్ళు ఇట్లా నన్ను అడిగారు. అప్పుడు ఆ ఇల్లు చూసి పెట్టింది నేనే అనమాట. ఒకవేళ పొరపాటు ఏదన్నా ఉందంటే నాది కాదు, ఇల్లు చూపించిన వరకే నా బాధ్యత. అందులో ఏం డ్యామేజ్ అయింది, ఏమైందంటే అది నాకు తెలియదు కదండి. సో నేను ఇల్లు చూపించింది నేనే. అలా నాకు చెప్పారు అలా జరిగింది సిచ్యువేషన్ అని. సరే, నాకు తెలిసినంత వరకు నేను సర్కిల్లో అడిగాను ఒకళ్ళిద్దరినే. ఇక్కడ లోకల్ లైట్స్ని కూడా అడిగితే, ఇట్లా పోలీస్ కేసు ఏం పెట్టినా కూడా ప్రయోజనం ఏమి ఉండదు, అందరూ ఓనర్ సైడే మాట్లాడతారు, ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోవడం బెటర్ అన్నట్టుగా చెప్పారు.
నేను అదే చెప్పాను వీళ్ళకి కూడా. కానీ వీళ్ళు ఏం చేశారంటే, లేదు ఓనర్ చేసింది మొత్తం రాంగ్ అసలు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టారు. పోలీసులు అయితే ఇక్కడ తేలలేదు విషయం, మీరు కోర్టుకి వెళ్ళాలని చెప్పి కోర్టుకి పంపించారంట. సో రీసెంట్గా జడ్జిమెంట్ కూడా వచ్చింది. కోర్టు కూడా నాకు వెళ్ళడం కుదరలేదు. నేను తెలుసుకున్నది ఏంటి అని అంటే, ఆ ఓనర్కే చెప్పారంట మీరు వాళ్ళ చేత ₹1,00,000 కట్టించుకోకూడదని చెప్పి. అలాగే వీళ్ళకి ఇంకొక 50,000 వెనక్కి ఇప్పించారంట. అంతవరకు సంతోషం. అసలు నేను నమ్మలేకపోయాను. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అంటే సింగపూర్లో ఎవరిని అడిగినా ఒకటే చెప్పారు, మీరు లోకలైట్స్కి ఇచ్చిన సపోర్ట్ ఫారినర్స్కి ఉండదు, మీకు పని జరగదనే చెప్పారు. ఏజెంట్ కూడా మీ సైడ్ మాట్లాడరు, ఎందుకంటే ఏజెంట్ కమిషన్ కట్టలేదు వీళ్ళు. ఇక్కడ అద్దెలు చూపించినందుకు ఏజెంట్ కమిషన్ కట్టుకోవాలి, అడుగుతారు మామూలుగా అయితే. కానీ కొన్ని యాప్స్లో అయితే ఏజెంట్ కమిషన్ ఉండదు, ఓనరే కడతారు ఏజెంట్ కమిషన్. సో ఓనర్ ఏజెంట్ కమిషన్ కట్టారు కాబట్టి మధ్యలో ఉన్న ఏజెంట్ కూడా మీ వైపు మాట్లాడరు, మీకు న్యాయం జరగదు అన్నట్టుగానే చెప్పారు వీళ్ళ వైపు అడిగితే. అలాంటిది వీళ్ళు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల అట్లీస్ట్ ఇంకా ₹1,50,000 లాభం అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ₹1,00,000 కట్టక్కర్లేదు, తిరిగి 50,000 వెనక్కి వచ్చాయి. సో ₹1,50,000 లాభం అని అనుకోవాలి చెప్పాలంటే, ఎంత పోయినా కూడా. ఆ విషయం నేను సంతోషపడ్డాను. అట్లీస్ట్ మనకి ఇక్కడ అందరూ ఒకటే, మన వైపు న్యాయం ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా మనల్ని ఇబ్బంది పెట్టలేరు సింగపూర్లో అని మాత్రం తెలిసింది. స్టార్టింగ్లో నాకు ఏం తెలియక నేను అమాయకంగా ఉండేదాన్ని. అమాయకత్వం అంటే ఏం లేదు, ఒకలాంటి భయం, తెలియని చోటు, మనకంటే ఎవరో తెలియదు, ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అలాంటి వాటి వల్ల నేను చాలా విషయాల్లో స్ట్రగుల్ అయిపోయాను అనమాట. అందుకు చెప్తున్నాను, నాలా ఎవరో స్ట్రగుల్ అవ్వద్దు. నేను చెప్పిన వాటిలో ఏమైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు 6 కలిసి ఫ్లాట్ తీసుకుంటున్నారంటే ఇంటి ఓనర్ నెంబర్ 6 దగ్గర ఉండాలి. ఓన్లీ మెయింటెనెంట్ దగ్గరే ఉంటే వాళ్ళు చేసే దాన్ని ఏమంటారో దారుణాలు అన్నీ ఇన్ని కాదు, మన మీద లేనిపోని అని చెప్తారనమాట. ఓనర్కి మన చేత ఖాళీ చేయించాలని వాళ్ళు పెట్టుకుంటే కనుక వాళ్ళు మన మీద లేనిపోని అని చెప్తారు. మనం హౌస్ క్లీన్గా ఉంచట్లేదు అంటారు, అదంటారు ఇదంటారు, అలా ఏమైనా చేయగలరు. అలాంటి అసాధ్యులను చూశాను నేను. కాబట్టి అందరూ ఈక్వల్గా అద్దె కడుతున్నప్పుడు అందరూ సమానమే. మీరు ఇంటి ఓనర్ నెంబర్ మీరు కూడా దగ్గర పెట్టుకోవాలి. అది మాత్రం చాలా గట్టిగా తెలుసుకున్నాను నేను. మెల్లిగా నేర్చుకున్నాను చాలా విషయాలంటే, అనుభవాల ద్వారా నేర్చుకున్నాను, దెబ్బల ద్వారా నేర్చుకున్నాను. అలాగే ఇక్కడ వరకు చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అసలు నేను ఇంత బాధపడిన విషయం ఈవెన్ నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు, వాళ్ళు బాధపడతారని చెప్పేసి. అప్పట్లో ఎందుకు నేను సింగపూర్ రావడం మా పేరెంట్స్కి ఇష్టం లేదు, అయినా సరే నేను బలవంతాన్ని ఒప్పించుకుని వచ్చాను. అలాంటిది ఇక్కడికి వచ్చి ఇంత స్ట్రగుల్ అవుతుందని తెలిస్తే వాళ్ళు బాధపడతారని నేను చెప్పలేదు. చెప్పకుండా అలా నాలో నేను బాధపడ్డాను. అంతా సెటిల్ అయ్యి నేను కొంచెం పర్లేదు అనిపించుకున్నాక మా తమ్ముడితో చెప్పాను అనమాట. ఇప్పుడు బయటకు వచ్చి ఇదంతా చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, చిన్నవే అనుకుంటాం కాదు, చాలా చిన్న విషయాలు కూడా మనం భరించుకుంటూ ఉంటే అవే మన పీకల మీదకి ఎక్కి కూర్చుంటే మనకు ఊపిరాడకుండా చేస్తాయి అనమాట. అలా ఎప్పుడు చేసుకోకండి. ఎక్కడ కూడా మనం నోరు మూసుకుని భరించాల్సిన అవసరం అయితే ఎప్పుడూ లేదు. ఎవరికీ కూడా మనం బాకీ కాదు. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎవరికి భయపడి అలాగే మనలో మనం బాధపడి బతకాల్సిన అవసరం అయితే లేదండి ఈ రోజుల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.